కేబినెట్ విస్తరణ పీసీసీ కమిటీలపై ఏఐసీసీ నేతలతో కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. అసెంబ్లీలో పోటీ చేసిన అభ్యర్థులతో మీనాక్షి నటరాజన్ భేటీ కాబోతున్నారు. పలు అంశాలపై అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఇక మంత్రి పదవి ఆశిస్తున్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. తనకు మంత్రి పదవి చేపట్టే అర్హత ఉందంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? మంత్రి పదవులు ఆశిస్తూ ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ నెల 30న కేబినెట్ విస్తరణ అలాగే పీసీసీ కమిటీల కసరత్తుకు సంబంధించి అధిష్టాన నేతలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ కూడా భేటీ కాబోతున్నారు. ఈ భేటీ కంటే ముందే సంబంధించి క్యాబినెట్కు సంబంధించి ఎవరైతే ఆశిస్తున్నారో వారందరూ కూడా బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం సంబంధించి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ తాను మంత్రి పదవికి అర్హుడే అంటూ కూడా ఆయన బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే మాదిక సామాజిక వర్గ ఎమ్మెల్యేలు సంబంధించి సీఎంని కలిశారు, పీసీసీని కలిశారు, ఇన్ఛార్జిని కలిశారు. నేతలందరి యొక్క అభిప్రాయాన్ని కోరుతూ వారికి మద్దతు ఇవ్వాలంటూ కూడా మాదిక సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇప్పటికే దామోదర రాజనరసింహ మాదిక సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పటికీ తమ వర్గం నుంచి కూడా ఒకరికి ఇవ్వాలనేది వీళ్ళ యొక్క డిమాండ్గా కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా సంబంధించి ముఖ్య నేతల యొక్క అభిప్రాయాలను సేకరించే పనిలో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఉంది. ఉదయం నుంచి కూడా పార్లమెంట్ల వారుగా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికే ఆదిలాబాద్, పెద్దపల్లికి సంబంధించిన పార్లమెంటు పరిధిలో పోటీ చేసిన అభ్యర్థుల్లో భేటీ ముగిసింది. ప్రస్తుతం కరీంనగర్కు సంబంధించిన పార్లమెంటు పరిధిలో పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులతో భేటీ కొనసాగుతూ ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి అభిప్రాయాలు తీసుకుంటూనే కమిటీల విషయంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థుల యొక్క వివరాలు కూడా ఇన్ఛార్జి సేకరిస్తున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఏవైతున్నాయో అక్కడ ఎక్కువ కూడా సమస్యలు ఉండడంతో వాటిపైన ఇన్ఛార్జి ఫోకస్ చేసినట్టుగా సమాచారం. ఓవరాల్గా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు వాటన్నింటినీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ నెల 30నే ఏసీసీకి ఇన్ఛార్జ్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కమిటీలు కానీ క్యాబినెట్ విస్తరణలో కానీ కొంత ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల యొక్క అభిప్రాయం కనుక తీసుకుంటే కమిటీల ప్రకటన, క్యాబినెట్ విస్తరణ తర్వాత ఇష్యూస్ రావనేది ఇన్ఛార్జి యొక్క ఆలోచనగా తెలుస్తోంది. దానికి అనుగుణంగానే ఈ సమీక్ష సమావేశాలు కొనసాగుతుంది. ఈరోజు 5 పార్లమెంటు పరిధిలో ఉన్న అభ్యర్థులతో మీటింగ్ ఉంటుంది. రేపు మిగతా పార్లమెంట్లకు సంబంధించిన సమీక్ష సమావేశాలు నిర్వహించి డీటెయిల్ రిపోర్ట్ను ఏఐసీసీకి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక చాలామంది నేతలు ఇన్ఛార్జిని కలిసిన తర్వాత తమ మనసులోని మాటనే బయటపెడుతున్నారు. ప్రేమ్ సాగర్ రావు లాంటి నేతలు నేరుగా నేను స్ట్రేట్గా ఉంటాను, తనకు మంత్రి పదవి విషయంలో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, తన సీనియారిటీ తనకు ప్రాధాన్యత ఇస్తుందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇలా అనేక మంది నేతలందరూ కూడా 30న మీటింగ్ ఉన్నది కాబట్టి ఇటు ఇన్ఛార్జి కానీ అటు పీసీసీ కానీ సీఎం కలిసి కానీ తమ సామాజిక వర్గం వారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ను వినిపిస్తూ ఉన్నారు. ఈ మంత్రివర్గ విస్తరణ పీసీసీ కమిటీలు చర్చకు వచ్చిన ప్రతిసారి పార్టీలో ఇదే టెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. అటు ఏఐసీసీ కూడా ఈ విషయానికి ఇక నాంచకూడదు, ఈ నెల 30న తేల్చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా సమాచారం. పూర్తి స్థాయి క్యాబినెట్, పూర్తి స్థాయి పీసీసీ కమిటీలను ఈ నెల 30న కసరత్తు చేసి రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయం మేరకు నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.